జై హింద్ కమాండోస్ పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. The sum of the ages of a father and his son is 45 years. 5 years ago, the product of their ages was 234 years. Find the present age of father and his son. తండ్రి మరియు కుమారుల వయస్సులో మొత్తం 40 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయస్సుల లబ్ధం 234 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం తండ్రి మరియు కుమారుడి వయస్సులు ఎంత? మనకి ప్రజెంట్ సమ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ యొక్క ఏజ్ ఎంత ఇచ్చిన 45. ఇది ఎప్పటిదమ్మా? ప్రజెంట్. సో ప్రజెంట్ సమ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ ఈక్వల్ టు 45. ప్రస్తుతం తండ్రి మరియు కుమారుడు యొక్క మొత్తం వయసు ఎంత? 45. 5 years ago అంటే P-5. 5 years ago 5 సంవత్సరాల క్రితం తండ్రి మరియు కుమారుడి వయస్సుల లబ్ధం ప్రోడక్ట్ అంటే ఏం చేయాలమ్మా? ఇంటూ అంటే F ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు 234. మరి 234 ఎప్పటి విలువ? 5 years ago. ఈ 235 అనేది ఎప్పటి వాల్యూ? 5 సంవత్సరాల క్రితం వాల్యూ. సో ఇది 5 years ago వాల్యూ కాబట్టి దీన్ని కూడా 5 years agoలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ వాల్యూ, ఇది 5 years ago వాల్యూ. ఇది ఎప్పటి విలువ? 5 సంవత్సరాల క్రితం విలువ. ఇది ప్రస్తుతం విలువ. సో ఇది క్రితంలో ఉంది కాబట్టి దీన్ని కూడా క్రితంలో మార్చుకోవాలి. మరి ఇది 5 years ago కాబట్టి దీన్ని కూడా 5 years agoలో మార్చుకోవాలి. అంటే ఈచ్ పర్సన్ నుంచి 5 years సబ్ట్రాక్షన్ చేయాలి. మరి ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఎంత సబ్ట్రాక్షన్ చేయాలమ్మా? 10 years సబ్ట్రాక్షన్ చేయాలి. 45 మైనస్ 10 అంటే 35. అంటే ఇప్పుడు సింపుల్గా మల్టిప్లై చేసినప్పుడు 235 ఉండాలి, వాళ్ళని యాడ్ చేస్తే 35 రావాలి. మనకు టేబుల్ పైన ఐడియా ఉంటే ఈజీగా మనం నంబర్ని చూజ్ చేసుకోవచ్చు. ఈ ఏవైనా రెండు నంబర్లను మల్టిప్లై చేస్తే 235 రావాలి, యాడ్ చేస్తే 35 రావాలి. అంటే ఏమన్నా రాసుకోవచ్చమ్మా? 26 9s 234. 26 9s ఎంత అంటే 234. ఓకే, అంటే ఇప్పుడు సింపుల్గా మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే 5 years ago ఫాదర్ యొక్క ఏజ్ 26, సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 9. మనకి ప్రజెంట్ కావాలి కాబట్టి ఈచ్ పర్సన్కి 5 యాడ్ చేయాలి. ఈచ్ పర్సన్కి ఎంత యాడ్ చేయాలి? 5. 26 ప్లస్ 5 31. 9 ప్లస్ 5 14. అంటే ప్రజెంట్ ఫాదర్ అండ్ సన్ యొక్క ఏజెస్ ఏమని చెప్పొచ్చు అంటే 31,14. 31,14. ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Difference of the current age of father and son is 30 years. 10 years ago the product of their ages was 400. What will be the age of the father after 8 years? ఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయస్సుల మధ్య భేదం 30 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయస్సుల లబ్ధం 400 సంవత్సరాలు. అయితే 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు ఎంత? మనకి డిఫరెన్స్ ఇచ్చింది. ఓకే, ఫాదర్ అండ్ సన్ తండ్రి మరియు కుమారుడి వయస్సుల మధ్య భేదం ఎంత అంటే 30. 10 సంవత్సరాల క్రితం అంటే P-10. 10 years ago ప్రోడక్ట్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ యొక్క ఏజ్ తండ్రి మరియు కుమారుడి వయస్సుల లబ్ధం ఎంత అంటే 400. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎప్పటి విలువ? 10 సంవత్సరాల క్రితం. ఇది భేదం. ఎప్పటి భేదం? మా డిఫరెన్స్ అనేది కాన్స్టాంట్. అది ఏగో కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, ఆఫ్టర్ కావచ్చు. నీకు నీ బ్రదర్కి ఒక 5 years డిఫరెన్స్ ఉంటే 10 సంవత్సరాల తర్వాత డిఫరెన్స్ అంతే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం కూడా డిఫరెన్స్ అంతే ఉంటుంది. అంటే ఇక డిఫరెన్స్ అనేది మారదు. అంటే ఇప్పుడు సింపుల్గా ఫాదర్ అండ్ సన్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి? 30. 10 years ago ప్రోడక్ట్ ఎంత అంటే 400. అంటే ఇప్పుడు మల్టిప్లై చేస్తే 400 రావాలి, డిఫరెన్స్ 30 ఉండాలి. అటువంటి నంబర్లను మనం చూజ్ చేసుకోవాలి. అంటే ఏమని రాసుకోవచ్చు అంటే 40 × 10 అని రాయొచ్చు. 40 × 10 400. 40 10 డిఫరెన్స్ ఎంత అంటే 30.
అంటే 5 years ago ఫాదర్ యొక్క ఏజ్ 40, సో 10 years ago ఫాదర్ యొక్క ఏజ్ 40, 10 years ago సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 10. సో ప్రజెంట్ కావాలి అంటే ప్రతి పర్సన్కి 10 యాడ్ చేయాలి. కానీ ఇక్కడ మనకు ఫాదర్ ఏజ్ మాత్రమే అడిగింది కాబట్టి ఒక ఫాదర్కి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, 10 years ago ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 40, ప్రజెంట్ కావాలి కాబట్టి +10 అంటే ప్రజెంట్ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 50. కానీ మన క్వశ్చన్ ఏమన్నాడు, 8 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 8 years అన్నాడు కాబట్టి అగైన్ 8 యాడ్ చేయాలి. 50 + 8 అంటే 58 years. ఆఫ్టర్ 8 years ఫాదర్ యొక్క ఏజ్ ఎంతమ్మా 58. ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ruby age is 5 years more than 75% of Sirisha age. Ramya age is 3 years less than 6/7 of Ruby age. But Sunita age is 25% more than Sirisha age. If Sunita is 50 years old, find their average age. Ruby యొక్క వయస్సు శిరీష యొక్క 75% వయస్సు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. రమ్య యొక్క వయస్సు రుబీ యొక్క 6/7 వంతు వయస్సు కంటే 3 సంవత్సరాలు తక్కువ. కానీ సునీత యొక్క వయస్సు శిరీష వయస్సు కంటే 25% ఎక్కువ. సునీత వయస్సు 50 సంవత్సరాలు అయితే వారి అందరి సగటు వయస్సు ఎంత? మనం ఏం కనుక్కోవాలి? యావరేజ్ ఏజ్ కనుక్కోవాలి. మరి యావరేజ్ ఏజ్ కనుక్కోవాలి అంటే రుబీ యొక్క ఏజ్ ఉండాలి, అది రమ్య యొక్క ఏజ్ ఉండాలి, సునీత యొక్క ఏజ్ ఉండాలి, శిరీష యొక్క ఏజ్ ఉండాలి. కానీ మనకి ఏమన్నాడు, రుబీ యొక్క వయస్సు శిరీష యొక్క 75% కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. అంటే ఇప్పుడు రుబీ యొక్క ఏజ్ తెలియాలి అంటే ఫస్ట్ ఎవరి ఏజ్ ఉండాలి మన దగ్గర? శిరీష. నెక్స్ట్ రమ్య యొక్క వయస్సు రుబీ యొక్క 6/7 వంతు కంటే 3 తక్కువ. అంటే రమ్య ఏజ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ రుబీ యొక్క ఏజ్ తెలియాలి, కానీ మనకు తెలియదు. దాని తర్వాత సునీత యొక్క వయస్సు శిరీష వయస్సు కంటే 25% ఎక్కువ. మనం సునీత యొక్క ఏజ్కి అండ్ శిరీష యొక్క ఏజ్కి మధ్య రేషియో రాయొచ్చు. సునీత యొక్క ఏజ్ 25% మోర్ దెన్ శిరీష ఏజ్. సునీత యొక్క వయస్సు శిరీష వయస్సు కంటే 25% ఎక్కువ. అంటే ఇప్పుడు శిరీష యొక్క ఏజ్ 100 అనుకుంటే సునీత 25% మోర్ ఎక్కువ. అంటే ఏమన్నా రాసుకోవచ్చు 125. 25 25 4. అంటే సునీత అండ్ శిరీష రేషియో ఎంత అంటే 5:4. సునీత యొక్క ఏజ్ 5 parts, శిరీష యొక్క ఏజ్ ఎంత అంటే 4 parts. మన క్వశ్చన్లో సునీత యొక్క ఏజ్ మెన్షన్ చేసాడు. సునీత ఎంతమ్మా 50 years. అంటే 5 parts వాల్యూ 50. 5 partsకి 50 అయితే శిరీష 4 parts కాబట్టి ఏజ్ ఏమవుతుందమ్మా 40. సో సునీత యొక్క ఏజ్ 50, శిరీష యొక్క ఏజ్ ఎంత అంటే 40. సో ఇప్పుడు మన దగ్గర శిరీష యొక్క ఏజ్ ఉంది కాబట్టి రుబీ యొక్క ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి రుబీ యొక్క ఏజ్ శిరీష యొక్క 75% కంటే 5 ఎక్కువ. ఫస్ట్ శిరీష యొక్క ఏజ్ ఎంత అంటే 40. ఇందులో 75% వాల్యూ కనుక్కుందాం. 75% అంటే ఏమన్నా రాసుకుంటామా 75/100. 25 3 25 4. 4 1s 4 10s. 10 × 3 అంటే 30. అంటే 40లో 75% ఎంత అంటే 30. కానీ 5 years మోర్ అన్నాడు కాబట్టి +5. 30 + 5 35. అంటే రుబీ యొక్క ఏజ్ ఏమో 35. రుబీ యొక్క ఏజ్ ఎంత 35. ఇప్పుడు రమ్య యొక్క వయస్సు, రమ్య యొక్క వయస్సు రుబీ యొక్క 6/7 కంటే 3 తక్కువ ఉండాలి. అసలు రుబీ వయస్సు ఎంత ఉంది 35. అందులో 6/7 వాల్యూ కనుక్కుందాం. 7 1s 7 5s. 5 × 6 అంటే 30. 35లో 6/7 వాల్యూ ఎంత 30. కానీ 3 years లెస్ అన్నాడు కాబట్టి -3. అంటే 30 - 3 అంటే 27. అంటే ఇప్పుడు రమ్య యొక్క ఏజ్ ఎంత అమ్మా 27. ఇప్పుడు మన దగ్గర అందరి ఏజెస్ ఉన్నాయి. ఓకే, రుబీ యొక్క ఏజ్ 35, రమ్య యొక్క ఏజ్ 27, శిరీష యొక్క ఏజ్ 40, సునీత యొక్క ఏజ్ ఎంత అంటే 50. కానీ మనకి ఏం అడిగిండు? యావరేజ్, సగటు. సగటు అంటే ఏమన్నా రాసుకోవాలి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. యావరేజ్ = సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే
35 ప్లస్ 27 ప్లస్ 40 ప్లస్ 50 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే 4. ఈ టోటల్ యాడ్ చేస్తే దీని ఈజ్ ఈక్వల్ టు 7 5 12 2 1 6 4 10 12 12 ప్లస్ 3 17. ఓకే 152 బై 4 4తో 4 1 4 4 ముళ్ళ 12. ఓకే 4 8 32. అంటే యావరేజ్ ఎంత అంటే 38. యావరేజ్ ఎంత సగటు ఎంత 38. ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యావరేజ్ వాల్యూ ఎంత ఉంది 38. అంటే ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.